ట్యాపింగ్ విచారణపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను కేవలం నేరస్తుడిగా కాకుండా సాక్షిగా విచారణకు పిలిచారని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సెక్షన్ 160 సిఆర్పిసి కింద ఆయన్ను పిలిచినట్లు తెలిపారు. సాక్ష్యం చెప్పడానికి కేటీఆర్ కు భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి రాజకీయ కక్ష ఉంటే 140 సిఆర్పిసి నోటీసు ఇచ్చి కేటీఆర్ ను అరెస్ట్ చేయొచ్చని అన్నారు. తప్పు చేయకపోతే కేటీఆర్ భయపడాల్సిన అవసరం దేనికి అని అన్నారు. విచారణ జరగాల్సిందేనని, వాస్తవాలు బయటికి రావాల్సిందేనని మంత్రి తెలిపారు. కేటీఆర్ గారు రకరకాల ఆవేదన, బాధన రకరకాల వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? నేను కూడా గడచిన 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా. ఎప్పుడూ లేనటువంటి అంశం తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఈ చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారులకు రాకముందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ చర్చ జరిగింది. నేను చెప్పడం కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాడు ప్రకాష్ గారు హరీష్ రావుతో మాట్లాడిన సందర్భంలో హరీష్ రావు గారు ఫోన్లో మాట్లాడికే ఫోన్ ట్యాపింగ్ చెప్పని మాట్లాడింది రికార్డెడ్ ఉంది. బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. వారు కూడా బీఎస్పీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేరకముందు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి ఆనాటి నాయకత్వాన్ని కూడా విమర్శించడం జరిగింది. కేటీఆర్ కూడా ఏమన్నాడు, ఇది చేస్తే చేసి ఉండొచ్చు, బచ్చగాళ్ళు లుచ్చగాళ్ళు ఎవరు ఒకరితో ఇద్దరితో చేస్తే చేసి ఉండొచ్చు అన్నారు. అంటే కేటీఆరే ఒప్పుకున్నట్టే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా. ఇది వాస్తవమేనా? సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచారు. దీనిలో తప్పేముంది? అంటే మీరు ఏం చేసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోవాలా? ఎంక్వైరీ చేయొద్దా? కేటీఆర్ గారు రకరకాల ఆవేదన